కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ 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 కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని, నీవు సెలవీయగా నారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయనే. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివి, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివి, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని, నీవు సెలవీయగా నారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయె. నీ కార్యములు, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని, నీవు సెలవీయగా నారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయనే. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైనను చిగురింపచేసెదవు. కానా
వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించదిరే. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే. ఓడైనను చిగురింపచేసెదవు. కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించుదురే. నీ కార్యములు నీ కార్యములు నీ కార్యములు నీ కార్యములు అందరం చెప్తాం చేతులతో ఒకసారి. నీ కార్యములు నీ కార్యములు నీ కార్యములు గొప్పవైనవి, నీ కార్యములు అద్భుతమైనవి, నీ కార్యములు మహోన్నతమైనవి. నీ కార్యములు ఓ యేసయ్యా కార్యములు నీ కార్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని నీవు సెలవీయగా మధురం మాయని నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయని. ఒకసారి చివరిసారిగా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. చివరిసారిగా ఒకసారి నీ కార్యములు నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. ఓ యేసయ్యా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. చెప్తాం ఆ స్వరాలు ఎత్తుకుంటూ ఒకసారి. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. ఇంకొకసారి. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అంధకారములో నేను తిరిగినను. గాఢాంధకారములో నేను తిరిగినను. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో
చూచినను నిన్ను తలచినచో నన్ను విడనాడు ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు అన్ని కాలములా నిన్ను స్మరింతు. ఇంకొకసారి చెప్తున్నాం ఈ మాట. అన్ని కాలములా నిన్ను స్మరింతు ఎన్నరానివయ్యా నీకున్న సుగుణములు ఎన్నరానివయ్యా నీకున్న సుగుణములు గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా గాఢాంధకారములో మనం స్తుతించుకుంటూ ఆయన్ని కనపరుచుకుందాం. ఒకసారి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించుకుందాం. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనందరం చేతులు ఎత్తుకుంటూ మన దేవాది దేవుని ఆరాధించుకుందాం ఒకసారి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు
నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నేను చేసిన వేలకై ఇంకొకసారి ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకు నీవు చేసిన వేలకై అందరం కలిసి చెప్పున్నాం ఈ మాట. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. మనందరం మన చేతులు పైకెత్తుకుంటాం, దేవుని ఆరాధించుకుందాం ఒకసారి. యేసయ్యా, లెక్కించలేని స్తోత్రములు ప్రభా మేము అర్పిస్తున్నాం నాయన ఈరోజు. చెప్పుదాం ఒకసారి. ఆకాశమహాకాశం ఆకాశమహాకాశము దాని కిందున్న సర్వంబులు ఆకాశమహాకాశము దాని కిందున్న సర్వంబులు భూమిపై కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తింతు. భూమిపై కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తింతు. చెప్పుదాం ఈ మాట చేతులెత్తి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అవునేసా, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై. ఇంకొకసారి చెప్తున్నాం. ఇంతవరకు ఇంతవరకు నా బ్రతుకులో ఇంకొకసారి ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై. మన చేతుల పైకెత్తి ఒకసారి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. యేసయ్యా, నా యేసయ్యా, మన చేతులు పైకెత్తాం ఒకసారి. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. హోసన్నా 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 యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజు. మన చేతులు చెప్పుకుందాం ఒకసారి. హోసన్నా 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 యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. తల వంచి ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినమందు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు. నీ నామమును స్తుతించు భాగ్యమును నీ పాటల ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను మహిమపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధన క్రమమునంతటిని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు స్తోత్రాలు. మేము ఈ దినాన్న వాక్యమును ధ్యానం చేయుచుండగా నీ పరిశుద్ధాత్మ సంచారమును మా మధ్య ఉంచి ఆది నుంచి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఈ ఆరాధన క్రమంగా నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం మనము చదువుకుందాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై, యూహతి సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈ యొక్క లేఖన భాగాన్ని ఇది నాన్న సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు తన సంఘం ఎడల తన యొక్క వధువు సంఘం ఎడల దేవునికి ఉన్నటువంటి తలంపు గూర్చి ఇక్కడ వ్రాయబడినటువంటి విధానమును మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ 10వ వచనం మొదటి మాటలో వ్రాయబడి ఉంది ఏంటంటే 4 పోర్షన్స్గా ఇక్కడ సంఘమును వివరిస్తూ ఉంటున్నాడు. 4 విధాలుగా సంఘాన్ని ఇక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. మొదటిగా సంధ్యారాగము చూపట్టుచు అన్నమాట వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యొక్క అనగా సంధ్యారాగం అనగా సూర్యుడు ఉదయించు సమయమును గూర్చి తెలియచేస్తూ ఉంటున్నాడు. పగలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఉదయకాలంనే 4 గంటలకి మనము లేకపోతే 3:30-4 గంటలకి లేచినప్పుడు కూడా మన యొక్క పరిస్థితి బయటంతా చాలా చీకటిగా ఉంటుంది. మనము ఏదో లైట్ ఆన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే తెల్లవారడం మొదలు పెడుతుందో చీకటి ఛాయలన్నీ వదిలిపోతాయి. అక్కడ ఏది మరుగుగా ఉండదు, ఏది కనబడకుండా ఉండదు, అన్ని తేట తెల్లముగా మనకి కనబడతాయి. ఈ దినాన్న సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ సంఘములో చీకటికి తావు లేదన్న సంగతిని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సంఘము వెలుగును సూచిస్తూ ఉంటుంది. సంఘము ట్రాన్స్పరెన్సీని కలిగి ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘం మీద ఉన్నటువంటి మహిమ అటువంటి తేట తెల్లమైనటువంటి ట్రాన్స్పరెన్సీని లేకపోతే పగటి జీవితాన్ని లేకపోతే వెలుగు జీవితాన్ని సంఘము, క్రైస్తవ సంఘము కలిగి ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దినాన్న క్రైస్తవ సంఘముగా ఉన్నటువంటి మనము, మన జీవిత విధానము ఎంత తేట తెల్లమైనదో దేవుని దృష్టిలో జాగ్రత్తగా మనము గమనించాలి. ఎవ్రీథింగ్ విజిబుల్, ప్రతిదీ తేట తెల్లంగా కనబడతా ఉంటుంది. దేవుని యొక్క క్రైస్తవ జీవిత విధానము దేవుని సన్నిధిలో అంత ప్రాముఖ్యమైనదని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే సంఘము దేవుని కొరకు లేకపోతే ఈ ప్రపంచమందంతటా వెలుగై ఉన్నది. హల్లెలూయా. లోకమునకు వెలుగు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావనే యేసుప్రభువారు మాట్లాడుతూ ఉంటారు.
సంఘము లోకమునకు వెలుగై ఉన్నది. హల్లెలూయ. సంఘం ఎక్కడుంటే అక్కడ చీకటి ఛాయలు కొట్టివేయబడతాయి. సంఘము లేకపోతే క్రైస్తవ ఆ యొక్క ఉనికి, క్రీస్తు యొక్క ఉనికి, క్రీస్తు యొక్క శరీరం అన్న పిలువబడినటువంటి సంఘము ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఛాయలు లేకపోతే అపవిత్రమైనటువంటి పనులు, అపవిత్రమైనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతాల్లో చోటు చేసుకోవు. ఎంత చక్కనైనటువంటి ఆధిక్యత దేవుడు సంఘానికి అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆ యొక్క మొదటి మాటను వ్రాస్తూ ఉంటూ అంటున్నాడు, సంధ్యారాగము చూపట్టుచు. సంఘము దేన్ని చూపిస్తుందంటండి? సంధ్యారాగము అనగా ఆ మార్నింగ్ బ్రైట్నెస్ని సంఘము ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ సంఘములో క్రీస్తు శరీరం అని పిలువబడినటువంటి సంఘములో పాపమునకు తావులేదు, చీకటి కార్యములకు తావులేదు. అది వెలుగుని చూపెడతా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీని చూపెడతా ఉంటుంది. అందుకే ఎంతో జాగ్రత్త కలిగి సిద్ధపరచున్నటువంటి దేవుని గురించి మనము ఆలోచన చేయాలి. ఆయన తన రక్తమును చిందించి ఆయన ఆ గొప్ప వెలుగులోనికి సంఘము నిలవబడ్డానికి దేవుడు ఆ యొక్క ఆధిక్యతను అనుగ్రహించి ఉంటున్నాడు. రెండవ మాటను ఆలోచన చేస్తే చంద్రబింబమంతా అందము గలదై అన్నమాట వ్రాయబడింది. హల్లెలూయా. సంఘమట చంద్రబింబమంతా అందము గలదై అన్నమాట వ్రాయబడి ఉంది. చంద్రుడు చంద్రుడు కూడా వెలుగునిస్తాడు. చంద్రుడు ఎలాగ వెలుగునిస్తాడు? చంద్రుడు వెలుగివ్వాలంటే హీ విల్ బోరో ద లైట్ ఫ్రమ్ ద సన్. ఆ యొక్క సూర్యుడి నుండి ఆ యొక్క వెలుగును ఆకర్షించుకుంటాడు. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీ దేవుడు సూర్యుడు, నీతిమంతుడైనటువంటి వాడు. ఆయన సంఘం ఏం చేస్తుందంటే, సంఘము అందుకే ఇందాక నేను మాట్లాడి ఉన్నాను, నీవు లోకమునకు వెలుగై, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నమాట యేసు ప్రభువు వారు తెలియచేస్తారు మత్తయి సువార్తలో. ఎలాగా ఈ యొక్క వెలుగును మనం సంపాదించగలము? ఓన్లీ త్రూ క్రైస్ట్. హల్లెలూయా. అందుకే ఇక్కడ వ్రాస్తూ అంటున్నాడు ఏంటంటే, ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ గీతాన్ని వ్రాస్తూ, సంఘమును గురించి రాస్తూ ఈ భక్తుడు అంటున్నాడు, ఆ యొక్క చంద్రబింబమంతా అందము గలదై అన్నమాట వ్రాయబడి. కంప్లీట్నెస్ అది ఏం చేస్తూ ఉంటుందంటే, దేవుని యొక్క ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగును పొందుకొని భూమిని సంతోషింపచేస్తుంది, దాని వెలుగుని ఇతరులకు పంచుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసు ప్రభు యొక్క వెలుగు మనం క్లీన్ చేయబడి, అపవిత్రత నుండి మనం తొలగింపబడి, ఆ యొక్క వెలుగును మనము తీసుకున్నప్పుడు అది ఎక్కడ ప్రకాశించగలదంటే లోకములో అది ప్రకాశించగలదు. హల్లెలూయా. ఈ యొక్క మాటలను ఆలోచన చేస్తే అంత ప్రకాశమానమైనటువంటిది సంఘము. నీవు వెలుగుకు సూచన అయ్యున్నావు. నీలో చీకటికి తావులేదు, చీకటి పనులకు తావులేదు. తెల్లవారితో సంధ్యారాగము చూపట్టుచు అన్న మాట ఆలోచన చేస్తే, ఆ యొక్క ఎప్పుడైతే ఆ చీకటిని అది ఏం చేస్తూ ఉంటుందంటే, అది నరికివేసి బయటికి వచ్చేస్తుంది. ఎటు చూచినా వెలిగే. అప్పటి వరకు ఆ ప్రాంతము బిక్కుబిక్కుమని ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆ యొక్క వేకువ తెల్లవారు చుంటదో ఆ ప్రాంతం అంతా వెలుగుమయమైపోతుంది. ఎక్కడ చీకటికి తావు ఉండదు. సంఘమును దేవుడు ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. దానికి నిదర్శన సంఘము. అలాగే అంటున్నాడు కదా, చంద్రబింబం అంతా అందము గలదై. ఆ యొక్క కంప్లీట్నెస్ ఉంది, కానీ చంద్రుడు తనంతట తాను ఎప్పుడు వెలగలేడు. అతడు వెలగాలి అని అంటే, చంద్రుడు వెలగాలి అని అంటే, చంద్రుడికి ఆ యొక్క వెలుగు ఎక్కడి నుండి రావాలండి?
ఆ యొక్క సూర్యుడి నుండి రావాలి. హల్లెలూయా. సూర్యుడి నుండి మాత్రమే రావాలి. ఆ చంద్రుని యొక్క ఆ యొక్క వెలుగంతా సూర్యుడి నుండే. ఆయన వెలుగు సూర్యుడి నుండి ఆ యొక్క వెలుగుని బారో చేసుకుంటుంది. ఇది నన్ను క్రైస్తవ సంఘము భూమి మీద తన యొక్క కార్యములు, అద్భుతములు, వెలుగును ప్రకాశిస్తుంది అంటే కేవలము క్రీస్తు యొక్క వెలుగును స్వతంత్రించుకుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ యొక్క మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన వెలుగు నీ మీద లెమ్ము తేజరిల్లెము, వెలుగు నీ మీద ప్రకాశించినది. ఎప్పుడైతే నువ్వు మేల్కుంటావో, ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తిత్వము పాపము నుండి తప్పింపబడతదో ఆ వారి మీద వెలుగు ప్రకాశింపబడుతుంది. క్రీస్తు కొరకు వెలుగు. సంఘములో చేర్చబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవిత విధానము వెలుగుమయమవుతుంది. హల్లెలూయా. క్రైస్తవ సంఘము వెలుగునకు సాదృశ్యం. అందులో చీకటి ఉండదు, అనగా పాపమునకు తావులేదు, పాపపు జీవితానికి తావులేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ప్రతిదీ తేట తెల్లమైనటువంటి పరిస్థితి. మూడవ మాట అంటాడు కదా, ఆ యొక్క సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదే. మొదట అంటున్నాడు వెలుగుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ కంప్లీట్ ఈ యొక్క వచనం అంతా ధ్యానం చేస్తూ ఆ యొక్క ఆ బ్రైట్నెస్ గురించే మాట్లాడుతూ ఉంటున్నాడు భక్తుడు. ప్రతి భాగములో మొదటి మాటలో సంధ్యారాగం అన్నాడు, వెలుగును గురించి, పట్టపగలను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండవది చంద్రుడు అంటున్నాడు, తను సూర్యుని యొక్క వెలుగును తీసుకొని వెలగడం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మూడవదిగా అంటున్నాడు సూర్యుని అంతా, అంటే సూర్యుడు కాదు, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై. టాలెంట్స్, స్వచ్ఛత. సూర్యుని దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరండి? ఆయన కల్లో కళ్ళెట్టి చూడగలమా వెలుగుని? చూడలేం. దేవుడు ఈ దినాన సూర్యుని యొక్క స్వచ్ఛతను సంఘానికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇదేనా క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవ సంఘము ఆలోచించవలసింది ఏంటంటే, ఏదో ఈ యొక్క లోకంలో మనం జీవించేస్తూ ఉంటున్నప్పుడు మనం అనుకుంటాం మనం క్రైస్తవులము, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతటితో సరిపోదు. ఆ స్వచ్ఛత నీలో ఉండాలి. అంటే సూర్యుడిని ముఖంలో ముఖం పెట్టి మనం చూడలేకపోతే క్రైస్తవ సంఘము విషయంలో ఈ యొక్క లోకము ముఖములో ముఖం పెట్టి చూడడానికి వీల్లేదు. అంతటి స్వచ్ఛతను సంఘము కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతటి సిద్ధపాటు, అంతటి పరిశుద్ధతను మెయింటైన్ చేయడం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. సూర్యుని అంత స్వచ్ఛత. ఏదైనా తగలబడిపోద్ది, ఏదైనా ఆయన ఆ వెలుగు, ఆ యొక్క సూర్య కిరణములు ఎంత దూరమైనా అవి ప్రాకుతూ వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైనటువంటి వెలుగు. చాలా అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు కళలు. నిజంగా సూర్యుడు వెలిగిస్తే, సూర్యుడు వెలుగు లేకపోతే ఫలం ఉండదు, శరీరానికి ఆరోగ్యం ఉండదు. చూడండి, హాస్పిటల్స్లో గురించి చాలామంది చెప్తా ఉన్నారు ఈ దినాల్లో. మరి కరోనా టైము, కరోనా పేషెంట్స్కి అందరికీ రోజునట హాస్పిటల్స్లో, చాలా హాస్పిటల్స్లో ఉదయం 10 గంటల లోపల ఆ యొక్క ఎండలో కూర్చోబెడుతున్నారట. విటమిన్ డి శరీరానికి వెళ్ళడానికి, ఆరోగ్యం. సూర్యరశ్మి లేకపోతే ఆరోగ్యం ఉండదు. ఎందుకు? సూర్యరశ్మి లేకపోతే కొన్ని దినాలు కంటిన్యూస్గా వర్షం పడితే మన ఇల్లులు కంపు కొడతాయి. ఆ యొక్క ప్లేసెస్ అన్నీ ఎక్కడ చూసిన భూమి ఆ యొక్క చెమ్మతో నిండిపోయి ఒకలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సూర్యరశ్మి తగలాల. సూర్యరశ్మి లేకపోతే చెట్లు పచ్చదనము రాదు, ఆ యొక్క ఫలభరితమైనటువంటి పరిస్థితి ఉండదు.
ఆ సూర్యరశ్మి తప్పక భూమికి చాలా అవసరం. ఇది నన్ను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ దేవుని వాక్యంలో అన్నాడు, సూర్యుని అంత స్వచ్ఛత. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వెలుగును నువ్వు స్వతంత్రించుకున్నావో, నీలో ప్రతిఫలమైనటువంటి ఆ యొక్క అభివృద్ధి కనబడాల, నీలో ఆరోగ్యము కనబడాల. సంఘమును ఆశ్రయించు ప్రతిదీ ఆశీర్వాదకరం. హల్లెలూయా. అందుకే సంఘమునకు దేవుడు అధికారం ఇస్తాడు. నువ్వు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధింపబడుతుంది. నువ్వు భూమి మీద ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. స్వచ్ఛత, దేవునికి ఎంత స్వచ్ఛత ఉందో అంత స్వచ్ఛత సంఘమునకు ఇవ్వబడింది. నీవు పరిశుద్ధతను కలిగి నీవు ఆ వెలుగులోనికి పరిపూర్ణంగా వచ్చి దానిని స్వతంత్రించుకొని సంఘము నిలబడవలసినటువంటి అవసరం ఉంటుంది. దేవుడు ఎక్స్పెక్ట్ చేసే సంఘం ఇది. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా, చంద్రబింబమంత అందము గలదై. ఆ బ్యూటీని గురించి మాట్లాడుతూ అన్నాడు, సూర్యునంత స్వచ్ఛత. ఆ వెలుగులో ఎవరు ఉండలేరు, ఆయన అగ్నిలో ఎవరు ఉండలేరు. అది దహించు అగ్ని. ఆ దహించు అగ్నిని సంఘము ధరించుకోవాలి. హల్లెలూయా. అంటున్నాడు అక్కడ, కళలు గలదై అంటున్నాడు. కళలు గలదై. ఆ పర్ఫెక్ట్నెస్లో ఆ గొప్ప ఉజ్జీవము, గొప్ప కార్యములు, గొప్ప అద్భుతాలు సంఘము నిర్వర్తిస్తూ ఉంటుంది. నిజంగా ఒక అద్భుతం మనము ఆలోచన చేస్తే సూర్యరశ్మి ద్వారా ఎన్నో అద్భుతాలు భూమి మీద జరుగుతూనే ఉంటాయి. ఉదయం లేచింది మొదలుకొని మరలా సూర్యుడు అస్తమించే వరకు మనకి తెలియకుండానే భూమి మీద కొన్ని కోట్ల విధములుగా అద్భుతములు జరుగుతూనే ఉంటాయి. ఈ దినాన క్రీస్తు యొక్క వెలుగును, సూర్యుడైనటువంటి దేవుని యొక్క వెలుగును, ఆ యొక్క స్వచ్ఛతను స్వతంత్రించుకున్నటువంటి సంఘము అటువంటి ఆశీర్వాదకరముగా ఈ భూమి మీద ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. కళలు గలదై అన్నమాట వ్రాయబడి ఉంది. అందుకే ఒక మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో ఆ యొక్క భక్తులు దెబోరా యుద్ధం చేసిన తర్వాత దేవుని గూర్చి కీర్తన ఎత్తి పాడుతూ ఈ మాటను వ్రాస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురాని పాడిరి. చూసారండి, అక్కడ అన్నాడు ఆయనను ప్రేమించువారు అంటే సంగమను గురించి మాట్లాడుతూ బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. సంఘము ఏం చేస్తుందంటే క్రీస్తు సంఘమును ప్రేమించారు. సంఘము దేవునికి లోబడి అదే ప్రేమను కలిగి ఉంటుంది. అందుకే యేసుప్రభు వారు పేతురుతో అంటాడు కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా. దేవుని ప్రేమ సంఘములో నిలిచి ఉంటుంది. దేవునికి ఎటువంటి ప్రేమ ఉందో, ఎందుకంటే ఆయన స్వరూపమును మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారట దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. బలముతో ఎప్పుడు కనబడతాడంటే సూర్యుడు మంచి వేసవకాలంలో దాని బలమంతా కనబడుతుంది, వేడిమంతా కనబడుతుంది, ఈ అట్మాస్ఫియర్ అంతా వేడైపోతాయి. ఒక క్రైస్తవ వ్యక్తిగత జీవితమును గురించి, సంఘమును గురించి భక్తుడు వ్రాస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించువారట బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారట. అనగా అక్కడ అపవిత్రతకు చోటుండదు, నిస్సహాయతకు చోటుండదు,
ఆ యొక్క నిష్ఫలమైనటువంటి పరిస్థితికి చోటు ఉండదు. ఎండొచ్చిందా ఆ చెట్టుకు చిగురు వస్తుంది. నీరొక్కటే చాలదు, ఎండ కంపల్సరిగా ఉండాలి. ఫలభరితమైన సంఘము కనబడడానికి దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపబడాలి. సంఘము ఆ స్వచ్ఛమైనటువంటి వెలుగును స్వతంత్రించుకొని వెలిగింపబడి ప్రపంచంలో కనబడాలి. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఇక్కడ ఎంత మంచి వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మంచి విత్తనాల గురించి మాట్లాడుతూ విత్తనములు ఏ విధంగా చక్కగా ఫలిస్తాయో మాట్లాడుతూ, మరి ఫలింపని ఆ యొక్క విత్తనాలన్నీ అగ్నిగుండంలో పడవేయబడునని మాట్లాడుతూ చివరి వచనం అంటారు, అప్పుడు నీతిమంతులు అనగా సంఘమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. హల్లెలూయా. సంఘము ఏది స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క తేజస్సును స్వతంత్రించుకోవాలి, దేవుని యొక్క మహిమను స్వతంత్రించుకోవాలి. మరొకసారి ఈ దినాన్న నేను మోషేని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడతా ఉంటున్నాను. మోషే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు 40 దినాలు. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడో దేవుని యొక్క మహిమ అతను అంటుకుంది. అతడు నడిచి తన ప్రజల్లోనికి వచ్చినప్పుడు ఆ వెలుగును ప్రజలు చూడలేకపోయారు. ఉదాహరణకి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క అపోస్తలులు అయినటువంటి వారు దేవుని సన్నిధిలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉంటున్నారు. ఆదిమ సంఘంలో వారు వెళ్తూ ఉంటుంటే వారిని గూర్చి అక్కడ ఉన్నటువంటి యూదులైన వారు, అక్కడ ఉన్నటువంటి మనుష్యులందరూ ఏమని చెప్పడం మొదలుపెట్టారంటే, భూలోకమును తలక్రిందులుగా చేయవారు ఇక్కడకు వచ్చి ఉన్నారు. వారి మహిమ ప్రజ్వలించడం మొదలుపెట్టింది. ఎందుకనగా వారు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క స్వచ్ఛతను, దేవుని యొక్క వెలుగును వారు ధరించుకున్నారు. హల్లెలూయా. సంఘము క్రీస్తు వెలుగును ధరించుకోవాలి. ఎంతటి వెలుగు అనంటే అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, సూర్యుని అంత స్వచ్ఛత. సూర్యుని బ్యాక్టీరియా ఉండదు వెలుగు ప్రజ్వలిన దగ్గర, కంపు ఉండదు వెలుగున్న దగ్గర. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఘము ఆ స్వచ్ఛతను కలిగి ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి మాటని దినాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఆ యొక్క వెలుగులో ఉండగలుగుతూ ఉంటున్నావా? నీవు ఆ స్వచ్ఛతలో ఉండగలుగుతూ ఉంటున్నావా? ఆ ట్రాన్స్పరెన్సీ నీ జీవితంలో ఉందా? దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశమైన తరువాత నీవు మరొకరి మీద ప్రకాశింపగలుగుతూ ఉంటున్నావా? హల్లెలూయా. ఎంత ఆ యొక్క లోతైనటువంటి మర్మమును దేవుడు ఇక్కడ వ్రాయించి ఉంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ టాలెంట్స్ కలిగి ఉండాలి. దానికి ఎంత ఫలభరితమైనటువంటి ఆ యొక్క వెలుగులో ఎంత ఫలభరితమైనటువంటి పరిస్థితి ఉందో, క్రైస్తవుడు ఎక్కడ నిలబడితే, సంఘం ఎక్కడ నిలబడితే అంత ఫలభరితమైనటువంటి పరిస్థితి కనపరచబడాలి. హల్లెలూయా. నువ్వెక్కడుంటే అక్కడ ఆశ్చర్యకార్యాలు, నువ్వెక్కడుంటే అక్కడ అద్భుతాలు, ఎక్కడుంటే అక్కడ నెమ్మది, ఎక్కడుంటే అక్కడ సమాధానము. నీతిమంతులు, దేవుని వాక్యంలో ఉంది, ఆయనను ప్రేమించువారట బలముతో సూర్యుని వలె ఉదయిస్తారు. నీతిమంతులు సూర్యుని వలె ఉంటారన్నమాట వ్రాయబడింది. ఇది నా దేవుడు నీకు ఆధిక్యత. చివరిగా మరొక ప్రత్యేకతను సంఘమును గురించి వ్రాస్తూ అంటున్నాడు కదా, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు?
జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వ్యూహిత సైన్య అనగా వ్యూహపరచబడిన సైన్యమును గురించి మాట్లాడు. సైన్యము ఎప్పుడు వ్యూహపరచబడుతుంది? ఎప్పుడు వ్యూహపరచబడుతుంది అని అంటే యుద్ధమునకు సిద్ధమైనప్పుడు వ్యూహపరచబడుతుంది. తన యొక్క ప్రతి ఆయుధమును స్వతంత్రించుకొని ప్రాణమునకు తెగించి అవతల శత్రువుని నేలమట్టము చేయడానికి సిద్ధపడినప్పుడు వ్యూహపరచబడుతుంది. హల్లెలూయా. అందుకే అన్నాడు సంఘమట వ్యూహిత సైన్య సమభీకర రూపి. అంటే వ్యూహపరచబడిన సైన్యమునకు ఎంత భీకరత్వం ఉంటుందో, ఎంత రోషం ఉంటుందో, ఎంత త్వరితపాటు ఉంటుందో, ఎంత ధైర్యం ఉంటుందో, ఎంత బలం ఉంటుందో, అంత బలము, ధైర్యము, త్వరితపాటు కలిగినదే సంఘము. హల్లెలూయా. అందుకే 6వ అధ్యాయంలో 4వ వచనంలో వ్రాస్తూ అంటాడు, 2వ భాగంలో యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. టెక్కెములంటే ధ్వజము, బ్యానర్స్. సంఘము అంటే ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినటువంటి సైన్యము తన బ్యానర్ను పట్టుకొని వెళ్తుంది. అక్కడ పోతుంది, ఆ ప్లేస్ నాదని. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు టెక్కెములెత్తిన సైన్యము వలె. అంటే రోరింగ్ మాట. అక్కడ ఆ యొక్క గాండ్రింపు, ఉరక్కలు వేసే పరిస్థితి, చావునకు భయపడలేనటువంటి పరిస్థితి. సంఘమునకు ఎంత ఆధిక్యత దేవుడిచ్చాడంటే వ్యూహపరిచిన సైన్యమునకు ఎంత భీకరత్వం ఉందో అంత భీకరత్వాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నీ శత్రువును మట్టి కరిపించడానికి ఎప్పుడైనా ఆలోచన చేసావా? మొదటిగా మాట్లాడుతూ చాలా స్మూత్గా మాట్లాడుతూ తనలో ట్రాన్స్పరెన్సీ ఉందని మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఘంలో తేటతెల్లమైనటువంటి పరిస్థితి, ఎక్కడ చీకటికి తావులేదు. రెండవదిగా అంటున్నాడు కదా, అతడు సూర్యుడి నుండి వెలుగును స్వతంత్రించుకొని చంద్రబింబం అంతా సౌందర్యం. చంద్రుడు ఆ యొక్క అమావాస్య సమయంలో దాని అందం కనబడదు. ఎప్పుడు కనబడుతుంది దాని అందం? ఎప్పుడైతే పౌర్ణం వస్తుందో, ఎప్పుడైతే కంప్లీట్ చేయబడతాడో, ఎప్పుడైతే ఆ సూర్యుని యొక్క వెలుగంతా స్వతంత్రించుకొని అది దాని వెలుగును ప్రకాశిస్తుందో అప్పుడే దాని అందం కనబడుతుంది. అందుకే ఇక్కడ అన్నాడు చంద్రబింబము అంతా సౌందర్యం అంటున్నాడు, అందం అంటున్నాడు. అంటే ఆ కంప్లీట్నెస్ వచ్చింది అని అనడానికి గుర్తు ఏంటంటే ఆ కంప్లీట్గా సూర్యుని యొక్క వెలుగును స్వతంత్రించుకుంది. నీకెప్పుడు ఆ యొక్క గొప్ప స్వచ్ఛత లేకపోతే అంత అందము ఒక క్రైస్తవునికి, ఒక సంఘానికి కనబడుతుంది అని అంటే ఆ కంప్లీట్ దేవుని యొక్క వెలుగును నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు. తర్వాత అంటున్నాడు సూర్యుని అంత స్వచ్ఛత, ఎక్కడ తేడా లేదు. సూర్యుడికి ఎంత శక్తి ఉందో, నీ దేవునికి ఎంత శక్తి ఉందో, నీ దేవునికి ఎంత అధికారం ఉందో. నువ్వు భూమి మీద బంధిస్తే పరలోకంలో బంధింపబడిపోద్ది, నువ్వు భూమి మీద విప్పితే పరలోకంలో విప్పబడిపోద్ది. హల్లెలూయా. సంగమా, నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత అది, నీకు ఇచ్చిన బలం అది, అంత స్వచ్ఛత, అంత కంప్లీట్నెస్ దేవుడు నీకు అనుగ్రహించి ఉంటున్నాడు. నువ్వు సూర్యుని వలె మెరవడానికి, సూర్యుని వలె ప్రతిఫలింప చేయడానికి, సూర్యుని వలె ఆ యొక్క ఫలభరితమైనటువంటి పరిస్థితిని భూమి మీద కలిగించడానికి, ఈ ప్రపంచంలో కలిగించడానికి దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. చివరిగా అంటున్నాడు వ్యూహపరచబడిన సైన్యముకున్న భీకరత్వముతో సమమైన రూపము సంఘము కలిగి ఉంది. ఒక రోషము కలిగి
పోరాడుతున్నటువంటి సైన్యముకు ఎంత భీకరత్వం ఉందో. అందుకే అంటాడు కదా అపోస్తలుడైనటువంటి పౌలు, మనము పోరాడినది మనుష్యులతో కాదు. నీ పోరాటం ఎలా ఉంది? ఏదో సాదా సీదా క్రైస్తవుడిలాగా బతికేస్తున్నావేమో. క్రైస్తవుడు ఎప్పుడు ఫ్రంట్ లైన్లో పోరాడే వ్యక్తిగా ఉండాలి. భీకరత్వాన్ని ధరించుకోవాలి. రోషము కలిగినటువంటి సంఘము నీ పాదముల క్రింద శత్రువుని అణగద్రొక్కే పరిస్థితి శీఘ్రముగా అణగద్రొక్కుదు. వాడి తంత్రములను అణగద్రొక్కడానికి అపవాది కార్యములు ఆడు భయంకరంగా విజృంభించేస్తూ ఉంటాయి. రోగములు, అపవిత్రత, బలహీనతలు, పాపము, వీటిని నీ భీకరత్వముతో, నీ బలముతో దాన్ని ఏం చేయాలంటే స్వతంత్రించుకొని బలమును దానిని లయం చేయాలి అంటున్నాడు కదా. ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరంటే ఈమె సంఘము. ధ్వజం ఎత్తేసింది. యెహోవా నిస్సి ఆ ధ్వజమును ఎత్తుకొని నువ్వు బయలు వెళ్ళాలి. ప్రతిదానికి కృంగిపోవలసిన అవసరం లేదు. నీ రోగమును గూర్చి, నీ ఆర్థిక పరిస్థితిని గూర్చి, నీ యొక్క లేమిని గూర్చి, నీ నిస్సహాయతను గూర్చి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవే ఈ లోకమునకు వెలుగును ప్రకాశింప చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవే ఫలభరితంగా ఈ లోకానికి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇది నన్ను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఆ యొక్క భీకర రూపము సంఘానికి ఉంది. చాలా మార్లు నువ్వు భయపడిపోతున్నావేమో, నువ్వు పిరికితనం కలిగినటువంటి వానిగా ఉంటున్నావేమో. క్రైస్తవ సంఘం ఆ విధంగా ఉండడానికి వీలేదు. వ్యూహపరచబడిన ఆ యొక్క సైన్యానికున్న భీకరత్వము సంఘాంది. దాని ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువనేరవు. హల్లెలూయా. వాడి తంత్రములు నిలువవు. వాడు భయపడి పారిపోవాలి. ఆ సేన దయ్యం దగ్గరికి వచ్చేసరికి యేసయ్య దేవుని కుమారుడు, నువ్వు మమ్మల్ని ఎందుకు బాధించడానికి వచ్చావు? మరొక దగ్గర యేసయ్య మందిరంలోనికి వెళ్ళినప్పుడు, నువ్వు దేవుని కుమారుడు అని మేము ఎరుగుతాము, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. భయము. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన వెళ్ళారు. ఆయన ప్రజెన్స్ విలవిలలాడడం మొదలుపెట్టాయి. ఇది నాన్న సంఘం నిలవబడినప్పుడు, ఒక క్రైస్తవ వ్యక్తిగత జీవితం నిలవబడినప్పుడు నీ ప్రజెన్స్ వలన నీ భీకరత్వము బయటపడాలా. హల్లెలూయా. ఎలాంటి భీకరత్వం అంటే, వ్యూహపరిచిన సైన్యమునకు ఎంత శక్తి, ఎంత భీకరత్వము ఆ రూపము ఉందో అంత బలము నువ్వు ప్రదర్శించాలి. ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్పరెన్సీని కలిగి ఉంటావో, ఎప్పుడైతే సూర్యుని అంత స్వచ్ఛతను నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆ సూర్యుని వెలుగును నీ మీద ప్రకాశింపబడతాదో, ఆ యొక్క పరిశుద్ధతను నువ్వు కలిగి ఉంటావు. నీ భీకరత్వము, సంఘం యొక్క భీకరత్వము పాతాళ లోక ద్వారములు నిలువనేరకుండా అవి చేయగలవు. దేవుని యొక్క అపోస్తలులు వెళ్ళినప్పుడు, ఇదిగో భూలోకమును తలక్రిందులుగా చేయవారు ఇక్కడకు వచ్చేసారు. మాకు భయం వేస్తుంది. నిన్ను చూసి ఎవరైనా భయపడగలుగుతున్నారా? దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, ఆ పరిశుద్ధతలోనికి, ఆ కంప్లీట్నెస్లోనికి, ఆ వెలుగులోనికి, ఆ స్వచ్ఛతలోనికి, ఆ భీకరత్వంలోనికి దేవుడు రావడానికి నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఇది నాన్న, దాన్ని స్వతంత్రించుకో. నీకున్న గొప్ప పిలిపిది. ప్రపంచంలో ఎంతోమంది దీన్ని డినై చేస్తూ ఉంటున్నారు.
కానీ సంఘమునకు, క్రైస్తవ వ్యక్తిగత జీవితానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఇది. దీన్ని స్వతంత్రించుకో. నీ ముందు ఎవరు నిలవలేరు. ఏ ఆశీర్వాదం నీ ముందుకు రావడానికి ఎవడు ఆపలేడు. స్వతంత్రించుకోగలవా ఇది నాన్న? అస్వచ్ఛతలోనికి రా. ఇది నీ పిలుపు. సంధ్యారాగము చూపట. చీకటి తెరలు తొలగివేయబడాలి. సూర్యుని అంత, చంద్రుడు అంత అందము, సూర్యుని అంత స్వచ్ఛత, ఆ యొక్క భీకరత్వం, ఈ 4 క్వాలిటీస్ సంఘంలో కనబడినప్పుడు ఈ భూమి మీద పరిపూర్ణత నీకు చోటు చేసుకోగలదు. ఒక క్రైస్తవునిగా దీన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధపడతావా? ఎన్ని సమస్యలతో నువ్వు బాధపడతా ఉన్నావు. దీనికి రావాలి అనంటే ఆయనతో ఆ కంప్లీట్నెస్లోనికి, ఆ వెలుగు నీ మీద ప్రకాశింపబడాల. ఆయనతో ఆ బంధము, ఆ బాండ్ ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి నడిపించగాక. తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, ఈ లేఖనముల ద్వారా నీవు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ప్రభువా దేవా, రోజు టాస్క్లు మేము ముగించుకోవడానికే సరిపడుతుందా కానీ ఈ యొక్క ఉన్నతమైన పిలుపులోనికి వెళ్ళడానికి చాలా మార్లు సిద్ధపడలేకపోతూ ఉంటున్నాం. కానీ సంఘానికి ఈ దినాన్ని నువ్వు ఇచ్చిన పిలుపు ఎంత గొప్పది ప్రభువా. సంధ్యారాగమును చూపట్టుచు దేవా, చంద్రుని అంత అందము గలిదే నీ వెలుగును స్వతంత్రించుకుంటూ భూమి మీద దేవా మా బ్రతుకును వెళ్ళబుచ్చటానికి, నీ స్వచ్ఛతను ప్రకాశించటానికి, నీ యొక్క అందమును ప్రకాశించటానికి, నీ పనితనమును భూమి మీద కలిగి ఉండడానికి, వ్యూహపరిచిన భీకరమైన సైన్యము యొక్క రూపము గలవారమై మేము నిలవబడి సాతాను శక్తులను లయము చేయడానికి దేవా, పాతాళ లోకపు ద్వారములు లయము చేయడానికి, వాడిని శీఘ్రంగా మా పాదముల క్రింద అణగద్రొక్కడానికి మీరు మాకు ఇచ్చిన పిలుపును బట్టి, మీరు మాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ యొక్క జీవిత విధానం మేము కలిగి ఉండడానికి మమ్మల్ని ప్రతిష్టపరచండి. ఈ వాక్యము వినిచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అంతటి ఉన్నతమైన పిలుపులోనికి ప్రతి ఒక్కరు ప్రయాణించుటకు సిద్ధపరిచి నడిపించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చి గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్ము శోధన తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, సంఘం అంతటికి, ఆన్లైన్ ద్వారా వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడేయండి. ఆ యొక్క పరిపూర్ణతలోనికి, ఆ యొక్క దేవుని యొక్క పిలుపులోనికి సిద్ధపరిచి నడిపింపబడినట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.